నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అల్లు అర్జున్ ఇక్కడ ఓన్లీ తెలుగు లేదు అని అనుకుంటే, అంటే పాన్ ఇండియా లెవెల్ స్టార్స్ తెలుగు లేదా వాటిని మళ్ళా డబ్ చేసి లేదా హిందీ ఇట్లా కాకుండాను డైరెక్ట్‌గా ఇప్పుడు తమిళ ఆడియన్స్‌ని కూడా టార్గెట్ చేయబోతున్నారు అల్లు అర్జున్ అనే వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. సో మీరేమంటారు అసలు? అంటే ఎవరి దర్శకత్వంలోని వెళ్ళబోతూ ఉన్నారు? ఎలాంటి స్టోరీతో వెళ్ళబోతూ ఉన్నారు? అసలు టార్గెట్ అంటే ఏ రకంగా టార్గెట్ చేయాలనుకుంటున్నారు? అది ఇక్కడ సినిమాకి అంటే సినిమా కెరియర్‌ని ప్రమోట్ చేసుకోవడానికి హ్మ్. అల్లు అర్జున్ చేస్తున్న ప్లాన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. హ్మ్. ఎలా ఉన్నాయంటే తెలుగులో మార్కెట్ వచ్చిన తర్వాత సేమ్ ప్యారలల్ మార్కెట్ మలయాళంలో కూడా వచ్చింది. హ్మ్. అక్కడ అల్లు అర్జున్ అంటారు. అంటే తెలుగులో ఎంత మార్కెట్ ఉందో మలయాళంలో కూడా అంతే మార్కెట్ ఉంది. అంటే 2 ఇండస్ట్రీని దగ్గర పట్టుకున్నాడు. మూడోది మొన్న పుష్పతోని హిందీలో విపరీతమైన మార్కెట్ ఉంది. అంటే హిందీ నెక్స్ట్ అల్లు అర్జున్ ఏదైనా సినిమా చేసినట్టయితే హిందీలో బ్రహ్మాండమైన బిజినెస్ అవుతుంది. హిందీలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. లైక్ ప్రభాస్ అన్నమాట. ప్రభాస్ సినిమాకి ఎంతమంది అభిమానులు అయితే ఉన్నారో అల్లు అర్జున్ కూడా అంతమంది అభిమానులు ఉన్నారు అన్నమాట. ఇంచుమించు కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. పుష్ప కూడా కలెక్షన్స్ అనూహ్యంగా ఉన్నాయి. అంటే 3 ఇండస్ట్రీస్ దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమిటంటే అక్కడ అట్లీ అనేటువంటి డైరెక్టర్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెద్ద సూపర్ హిట్ డైరెక్టర్. అలాగే కూలీ సినిమా రజనీకాంత్తో చేసినటువంటి లోకేష్ కనకరాజు కూడా చాలా పెద్ద డైరెక్టర్. అయితే ఈ పెద్ద డైరెక్టర్ అయినప్పుడు కూడా ఇటీవల ఆయన ఫ్లాప్ డైరెక్టర్ అయ్యాడు. అటువంటి డైరెక్టర్ని ఎందుకు ఈయన పట్టుకున్నాడు? అటువంటి డైరెక్టర్లతో ఎందుకు సినిమా చేస్తున్నారు? అందరికీ అదొక పెద్ద సమస్యగా ఉంది. అంటే ఇక్కడ హ్యూమన్ సైకాలజీ బాగా తెలిసిన వ్యక్తి అల్లు అరవింద్. ఒక వ్యక్తి ఏదైనా సినిమాలో మంచి సమర్థుడై ఉండి మంచి డెడికేటెడ్గా సినిమా చేసే సామర్థ్యం ఉండి ఏ కారణం చేతైనా ఫెయిల్ అయినట్టయితే ఆయనకి ఎవరైనా సరే ఉప్పందించినట్టయితే వాళ్ళు ప్రాణాలకు తెగించి మరి సినిమా చేస్తారు. ఫ్లోరింగ్ హిట్ ఇస్తారన్నమాట. ఎంత భయంకరమైన హిట్ ఇస్తారంటే అంత గొప్ప హిట్ ఇస్తారు. అది న్యాచురల్గా జరుగుతుంది అన్నమాట. ఆ ఉద్దేశంతోనే అట్లీకి సినిమా ఇచ్చాడు. ఆ ఉద్దేశంతోనే లోకేష్ కనకరాజు కూడా సినిమా ఇచ్చాడు. ముఖ్యంగా ఇద్దరు అంటే పెద్ద డైరెక్టర్లు, ఇద్దరు ఫెయిల్యూర్ డైరెక్టర్లకి తమిళంలో ఉన్న ప్రొడ్యూసర్లు అవకాశం ఇవ్వకపోయినా అల్లు అర్జున్ అవకాశం ఇచ్చారంటే తమిళ ప్రేక్షకులకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయన మీద, ఎంత అభిప్రాయం ఉంటుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నమాట. అంటే అక్కడ మీకు మలయాళం హిందీతో పాటు ఈరోజు తమిళ ఫిల్మ్ కూడా పట్టుకుంటాడు. అంటే ఏంటి, ప్రధానమైనటువంటి భాషలన్నింటిలో కూడా అల్లు అర్జున్ సూపర్ హీరో అయ్యాడు. సూపర్ హీరో అనిపించుకుంటాడు అన్నమాట. ఇంత ప్లానింగ్ వెనుక ఉంది. చాలా మంది ఏంటంటే ఏంటి కదా తెలుగులో చేయకుండా తమిళంలో చేస్తున్నాడు అనుకుంటారు, కానీ తెలుగులో చేసేసాడు. పుష్పం వచ్చింది, గొప్ప సక్సెస్ అయింది. మలయాళంలో ఎంత పేరు, తెలుగులో ఎంత పేరు ఉందో మలయాళంలో అంత పేరు ఉంది. ఇటీవల హిందీలో కూడా పేరు వచ్చింది. ఇప్పుడు కాలీవుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకున్నాడు, చేశాడు. ఆయన ప్లాన్ కరెక్టే. అంటే ఇంచుమించు గ్లోబల్ స్టార్ అని మనం అనుకోవడం కాదు. అంటే అది కనిపించాలి ప్రేక్షకులకి. నేను అన్ని భాషల్లో నేనంటే ఏదో రీమేక్ పిక్చర్, డబ్బింగ్ పిక్చర్లు యాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు డబ్ చేసుకుంటే ఆ భాషలో నేనే ప్రధానం అనుకుంటే ఎలాగవుతుంది? అలా కాదు కదా. ఆ భాషలో సినిమా తీసి రిలీజ్ చేసినట్టయితే అప్పుడు వాళ్ళ తాలూకు హీరోలు అవుతాం మనం. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆదరించినట్లుగానే, ఎందుకంటే అల్లు అర్జున్ కి హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో.
సేమ్ ఇదే ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళ్‌లో గూడా సేమ్ ఇట్లాగే మనసుకి హత్తుకొని తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా? తప్పకుండా అమ్మా. హ్మ్. అదే చెప్పాను కదా! తమిళ ప్రేక్షకులు, తమిళ ప్రొడ్యూసర్లు ఇద్దరు సూపర్ హిట్ డైరెక్టర్‌లని ఏదో సినిమా ఫెయిల్ అయిందని వదిలేశారు. హ్మ్. కానీ ఒక తెలుగు హీరో వాళ్ళ టాలెంట్‌ని గుర్తించి సినిమా చేస్తున్నాడు. హ్మ్. ఆటోమేటిక్‌గా తమిళ ప్రేక్షకులకి, ఆ డైరెక్టర్స్ తాలూకు అభిమానులకి వీరందరికీ దగ్గరవుతారు కదా! అవును. తర్వాత ఈ అల్లు అర్జున్ సినిమాలన్నీ కూడా మాస్ ఓరియెంటేషన్ ఎక్కువుంటుంది. స్టైలిష్‌గా ఉంటుంది. యూత్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఇవన్నీ ఏ భాషల్లో ఉన్నప్పుడు కూడా యూత్ ఉంటారు. మాస్ అట్రాక్టివ్‌గా ఉంటారు. ఫైట్స్ బాగా చూస్తారు. ముఖ్యంగా అన్నిటికంటే ముందు ఈరోజు తమిళ్‌లో కమల్ హాసన్ తర్వాత మళ్ళీ అంతగా డాన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. ఒక కమల్ హాసన్ చేశాడు డాన్సుల్లో, ఇంక మరి ఆయన చేసిందే డాన్సు. ఆ లెవెల్‌లో చేశాడు. హ్మ్. ప్రభుదేవ మాస్టరు డైరెక్టర్ అయిపోయాడు. హ్మ్. కానీ హీరోగా ఉండి ఆ రేంజ్‌లో డాన్సులు చేసేవాళ్ళు ఎవరున్నారు? అందువల్ల రజనీకాంత్ గారికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు సార్. డాన్సెస్ అమ్మా. టాలెంటు అదే డాన్సెస్. డాన్సే. ఆయనేసిన వేరు. 4 స్టెప్పులకే ఫ్యాన్స్ ఉన్నారు. అది డాన్స్ వేరును, డాన్స్ మేనరిజం లేదు. టాలెంట్ వేరు. హ్మ్. ఒక 10 మంది హీరోయిన్స్‌లో మీ పక్కన ఏ హీరో డాన్స్ చేస్తే బాగుంటుంది అని అడిగితే, ఆ 10 మంది యునానిమస్‌గా అల్లు అర్జున్ పేరే చెప్తారు. అవును. అలాగే అర్థమైందా? అందువల్ల ఇప్పుడు మన సినిమా తెలుగు సినిమాల్లో ఎవరు బాగా డాన్స్ చేస్తారంటే, చిరంజీవి డాన్స్ చేస్తారు అని అవును. నిన్నటి వరకు అనేవారు. అవును. ఇప్పుడేమంటున్నారు? ఒక పక్క అర్జున్ బాగా చేస్తాడు. ఒక పక్క రామ్ చరణ్ బాగా చేస్తాడు. ఒక అవును. పక్క ఎన్టీఆర్ బాగా చేస్తాడు. హ్మ్. చిరంజీవి స్టెప్ చేస్తే చప్పట్లు కొడతారు. ఇప్పుడు ఇక్కడ 'మనశంకర వరప్రసాద్‌లో' కూడా చిరంజీవి డాన్సులకి చప్పట్లు కొట్టారు. ఇవి అంటే ఆ డాన్సులు కొన్ని వందలు చూసి, కొన్ని వేల డాన్సులు చూసేసి, చివరికి ఇంటర్నేషనల్‌గా ఆహ్, అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా ఇన్ని డాన్సులు ఇంత అద్భుతంగా చేసేవాళ్ళు చిరంజీవి తప్ప ఎవరు లేరని అవును. రికార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఆయన గురించి ఎవరు చెప్పుకుంటారు? అవును. కాదు కదా! ఇప్పుడెవరు కొత్తగా చెప్పుద్ది, కొత్తగా డాన్స్ ఎవరంటే నంబర్ 1 ఇక్కడ అవును. 'చరణ', అల్లు అర్జున్ అని ఒక చిన్న మీమాంస ఉంది గానీ నో డౌట్ అల్లు అవును. అర్జునే. అవును. అసలు పోటీ అంటూ నడిస్తే అల్లు అర్జున్‌కి, తారక్‌కి పోటీ ఉండాలి. మరి హ్మ్. ఎందుకు? తారక్ చాలా గొప్ప డాన్సరు. తారక్ అల్లు అర్జున్ స్టైలిష్ డాన్సులు చేస్తాడు గానీ, తారక్ కూచిపూడి, భరతనాట్యం కూడా చేస్తాడు. 2 మిక్సప్ చేసి కూడా చేస్తారు. వేశాడు. కానీ అవును. ఈ మధ్య కాలంలో ఎందుకో డాన్సెస్ మీద ఎలాగా నేను చేయగలను కదా! నేను హ్మ్. చేయలేని పెర్ఫార్మన్సు. దాని మీద చాలా కాన్సంట్రేషన్ చేశాడు. హ్మ్. తారక్ గురించి చెప్పవలసిన చాలా విషయాలున్నాయి. అది మరో వీడియోలో చెప్పుకుందాం. హ్మ్. ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే, అల్లు అర్జున్ తమిళనాడులో ఎందుకు కాన్సంట్రేషన్ చేస్తున్నాడంటే, ఈ కారణాలన్నీ ఆయన్ని ప్రేరేపించాయన్నమాట. ఇప్పుడు 4 భాషల్లో ఆయన సినిమాలు అద్భుతంగా ఆడే అవకాశం కల్పించుకుంటున్నాడు. మరి హ్మ్. నెక్స్ట్ 2 తెలుగు సినిమాలు చేస్తాడు. అవును. అవును. ఎలాగుంటుంది ఆయనకి సర్కిల్ మొత్తం ఓవరాల్ ఇండియా అంతా ఆయన సినిమాలే. ఈ సినిమాలే గ్లోబల్‌గా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయ్యి పేరొస్తాయన్నమాట. ఆ అవును. కెరీర్ ప్లానింగ్ మాత్రం ది బెస్ట్ ప్లానింగ్ అని నాకు రైట్ అనిపించింది. సార్. అవును. అవును. కరెక్టే సార్ మీరన్నట్టుగా నిజంగానే మరి ఇప్పుడు తమిళ్ వైపు ఎంట్రీ ఇవ్వబోతున్నారు గాబట్టి, ఖచ్చితంగా అక్కడ ఫాన్స్‌ని గూడా మరింత ఎక్కువ ఆకర్షించి సేమ్ ఇక్కడ కన్నా ఇంకా ఎక్కువ మంచి పేరు అక్కడ రావాలనే ఆశిద్దాం. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్.